నాగోల్ మియాపూర్ మెట్రో రైల్ స్టేషన్లలో ఉచిత పార్కింగ్ ను కొనసాగించాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో రైల్ స్టేషన్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మెట్రో ప్రయాణికులు సంఘీభావం తెలిపి వారితో పాటు ధర్నాలో పాల్గొని ఉచిత పార్కింగ్ ని కొనసాగించాలని కోరారు. పెయిడ్ పార్కింగ్ వద్ద సాధారణ ప్రైవేటు ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారని, పార్కింగ్ ఛార్జీలు నెలకు 1000 రూపాయలు ద్విచక్ర వాహనాలకు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నదని అన్నారు. మెట్రో వద్ద ఉచిత పార్కింగ్ ను కొనసాగించాలి. ఉచిత పార్కింగ్ ని కొనసాగించాలి. మెట్రో ప్రయాణికులకి ఉచిత పార్కింగ్ ను కొనసాగించాలి. ప్రయాణికుల ఐక్యత రద్దు చేయాలి. నాగోల్లో మెట్రో పార్కింగ్ పేడ్ పార్కింగ్ ను నాగోల్లో పేడ్ పార్కింగ్ ను. అయితే ఇది ఎంతవరకు న్యాయం అనేది మేము అడగదలుచుకున్నాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఫ్రీ పార్కింగ్ తీసేసి పెయిడ్ పార్కింగ్ పెట్టడం వల్ల మీకే నష్టం జరుగుతుందని ఇప్పటికైతే ప్రస్తుతం వాయిదా వేసినట్టు తెలుస్తుంది. కాకపోతే ఈ టెంపరీ వాయిదాని పర్మనెంట్ వాయిదాగా చేసి ఫ్రీ పార్కింగ్ అనేది మాకు ఇవ్వాలని, అప్పుడు కమ్యూటర్స్ అనేది అందరికీ మాకు సౌలభ్యం అనేది మంచిగా జరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటాము. ఒక ప్రయాణికుడు రాయదుర్గ్ వరకు ప్రయాణం చేయాలంటే 60 రూపాయలు వసూలు చేస్తున్నారు మెట్రో వాళ్ళు. దానికి తోడు కారు ఇక్కడ పార్క్ చేయాలంటే 120 రూపీస్ వసూలు చేస్తున్నారు. అండ్ 60, 120 ప్రయాణానికి అండ్ పార్కింగ్కి 120 కలిపి 240 ప్రయాణికుల మీద చాలా అదనపు భారం పడుతుంది. సో ఇంతవరకు ఎలా ఫ్రీ పార్కింగ్ కల్పించారో అలాగే ఫ్రీ పార్కింగ్ని ఇచ్చి ప్రయాణికుల మీద అదనపు భారం తగ్గించాలని ఎలాంటి వారిని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాము. రాయదుర్గికి జర్నీ చేయాలంటే మాకు 60, 120 అవుతుంది. అదే ఇక్కడ కార్ పార్కింగ్ చేయాలంటే 120 అడుగుతున్నారు. టోటల్గా వచ్చి మంత్కి 7-8 వేలు ఛార్జ్ పడుతుంది. సో మేము అక్కడి నుంచి మళ్ళీ రాయదుర్గ్ దిగి ఆఫీస్కి వెళ్ళాలంటే అదొక అదనపు భారం. ఇది ప్రయాణికుల మీదే ఇది అదనపు భారం వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటివరకు ఎలాగైతే ఫ్రీ పార్కింగ్ని కొనసాగించారో అలాగే కొనసాగించాలని మా శాంతియుత ధర్నా చేస్తున్నాం. థ్యాంక్ యూ. పార్కింగ్ అనేది ఎల్ఎన్టీ వాళ్ళు ఇంతవరకు మనకి ఏదైతే సౌలభ్యం ఇచ్చిందో, ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి ఒక ఇండిపెండెన్స్ డే గిఫ్ట్గా మనకి పార్కింగ్ ఫీ అనేది వసూలు చేయడం జరుగుతుంది. అయినా కానీ మొన్న మనకి ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని పోస్ట్ పోన్ చేస్తాము ఫర్దర్ నోటీస్ వరకు అని చెప్పేసి. ఎవరైతే ఈ మెట్రో మీద డిపెండ్ అయి ఉంటారో స్టూడెంట్స్ కానీ ఆఫీసర్స్ కానీ మాలాంటి స్టూడెంట్స్ వెళ్ళి వచ్చేసరికి 12 hours to 24 hours టైం పట్టవచ్చు. కాబట్టి 12 hours నుంచి 24 hours వరకు 20 నుంచి 120 రూపీస్ వరకు 12 hours మాత్రమే ఇంత ఛార్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇంకా ఈ ఫ్రీ పార్కింగ్ అనేది ఇచ్చినట్టయితే ఇంకా ప్రతి ఒక్కరూ ఇందులో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేటట్టు సౌలభ్యం ఉంటుంది. కాబట్టి దీన్ని పోస్ట్పోన్ చేయడం కాకుండా ఫ్రీ పార్కింగ్ అనేది ఇంకా దీన్ని ఇలాగే కొనసాగించాలని మేము కోరుకుంటూ ఉన్నాము. ప్రదీప్, ప్రోగ్రెసివ్ రాష్ట్ర అధ్యక్షుల్ని. నాగోల్ మెట్రో ఎక్కే ప్రయాణికుడు తమ ఇంటి నుంచి బయలుదేరి కారో బైక్ వస్తే పెట్రోల్ ఖర్చు అవుతా ఉంది. మళ్ళీ బైక్ పార్కింగ్ చేస్తే 40 రూపాయలు కారుకి,
120 రూపాయలు, బైక్ అయితేనేమో 40 రూపాయలు అంటున్నారు. మళ్ళీ మెట్రో ఎక్కితే 60, 120 రూపాయలు ఛార్జీ అవుతుంది. మళ్ళీ మెట్రో దిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలంటే సుమారు 60 రూపాయలు లేదా 80 రూపాయలు అవుతుంది. అంటే ఒక ప్రయాణికుడు 4 రకాల ఛార్జీలు చెల్లించి 5-6 వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి చాలా బాధపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మెట్రో సంస్థ అట్లనే ఎల్ఎన్టీ ఆలోచన చేసి ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అనేది కొనసాగించాలని చెప్పేసి పెయిడ్ పార్కింగ్ని దీర్ఘకాలికంగా రద్దు చేయాలని చెప్పేసి కోరుతాను. అట్లనే కనీస వసతులు కూడా కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో బాగానే ఇక్కడ శాంతియుతంగా మెట్రో ప్రయాణికులు, ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ PYL ఆందోళన చేస్తాను. ప్రభుత్వం కానీ ఇక్కడ మెట్రో సంస్థ కానీ ఎల్ఎన్టీ కానీ మరొకసారి పునరాలోచించాలి. తాత్కాలిక వాయిదా కాదు, దీర్ఘకాలికంగా దీన్ని పెయిడ్ పార్కింగ్ అనేది రద్దు చేయాలి. అట్లా ఎక్కడెక్కడైతే పెయిడ్ పార్కింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే ప్రైవేటు సంబంధించిన షాపింగ్ మాల్ కానీ సినిమా థియేటర్లు పార్కింగ్ అనేది ఉచితంగానే చేస్తున్నారు. అట్లనే ఈ మెట్రో కూడా పార్కింగ్ని ఉచితంగా కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దీని మీద పునరాలోచించాలని చెప్పేసి మేము మళ్ళీ కోరుతాము. ఓకే, నా పేరు డాక్టర్ వెంకటేష్ కొనేరి అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి మీడియా తరపు నుంచి ఇక్కడ విచ్చేసి మా విన్నపం అనేది వింటున్నారు కాబట్టి మీరందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ ద్వారానే మన ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో, ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో, మన ఎల్ఎన్టీ వాళ్ళకు అండ్ మెట్రో స్టేషన్ వాళ్ళకి అందరికీ ఈ మెసేజ్ అనేది మీరు షేర్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. అండ్ ఒక విషయం నేను ఈ కన్వే చేయే ముందు, మేము ఎలాంటి పొలిటీషియన్స్కి కానీ ఎలాంటి వాళ్ళకి కానీ మెట్రో స్టేషన్ వాళ్ళకి కానీ ఎవరికి మేము అగనిస్ట్గా మాట్లాడతలేమండి. కాకపోతే మేము ఒకటి రిక్వెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో మేబీ వాళ్ళ 10,000 to 15,000 శాలరీస్ అనేది వాళ్ళకి వస్తున్నాయి. మరి 10 కిలోమీటర్స్ నుంచి వాళ్ళు వస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళ ఇంటి నుంచి మెట్రో స్టేషన్కి రావడానికి కనీసం ఒక 10 కిలోమీటర్స్ వాళ్ళు జర్నీ చేస్తున్నారు అని నేను ఈ విషయం విన్నాను కాబట్టి నేను మీకు ముంగట కన్వే చేస్తాను. అంటే పెట్రోల్కి వాళ్ళకి ఛార్జెస్ ఆల్రెడీ పడుతున్నాయి. అంటే 3,000 to 5,000 దాకా 3,000 దాకా వాళ్ళకి పెట్రోల్ ఛార్జెస్ అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావడానికి అవుతున్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి పార్కింగ్ అనేది వాళ్ళకి చాలా బర్డెన్ పెరుగుతుందండి. అందుకోసం ఈ బర్డెన్ తగ్గించాలని ఇది జస్ట్ మేము రిక్వెస్టింగ్ మేనర్ మాత్రమే మేము చేస్తున్నాము. ఎందుకంటే మేము రిక్వెస్టింగ్ కాంటే ఇంకా వేరేది ఏం చేయలేము మేము. సో ఒకటి విషయం ఏంటంటే, కొన్ని ఫెసిలిటీస్ మాకు కావాలండి. ఏంటంటే ప్రతి సినిమా హాల్స్ కానీ లేదా ఎక్కడైనా మనం అంటే పెద్ద కాంప్లెక్స్ షాపింగ్ మాల్ కానీ ఎక్కడైనా ఉన్న చోటు అక్కడ ఫ్రీ పార్కింగ్ అనేది చేస్తుంటారు. ఎందుకంటే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మేము ఇక్కడ పే చేసి మేము ట్రావెలింగ్ చేస్తున్నాము. ప్రతి నెల మనం ఇక్కడ పే చేస్తున్నాం కాబట్టి మేము కూడా ఒకటి రిక్వెస్ట్ చేయాల్సింది ఒకటే ఏంటంటే, ఇక్కడ కూడా ఫ్రీ పార్కింగ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే దీనివల్ల మధ్యతరగతి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు 10,000 to 15,000 వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు. వాళ్ళు పేమెంట్ అంటే రెంటే పే చేసుకుంటారు. మరి వాళ్ళు ఏం ఫుడ్ తీసుకుంటారు, ఏం తింటున్నారని అది కూడా మనం ఆలోచించాలి ఒక విధంగా. అందుకోసం మీ మీడియా తరపు నుంచి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక విషయం అంటే, మీ ద్వారా అందరికీ మెసేజ్ అనేది పాస్ కావాలి. ఒకటే విషయం. ఇంకోటి ఏంటంటే, మేము ఎలాంటి పొలిటీషియన్స్కి మేము అగనిస్ట్గా లేము. ఇంకా ఎల్ఎన్టీ వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే మీ మెసేజ్ ద్వారానే వాళ్ళు టైమింగ్ ఏంటంటే ఎక్స్చేంజ్ చేసుకున్నారు. 25th నుంచి 1st వచ్చారు. ఇప్పుడు 1st నుంచి మళ్ళీ ఆలోచిస్తామని చెప్తున్నారు. అంటే దీనికి కారణం మీ వల్లనే అది జరిగింది. సో నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అందరి మీడియా పర్సన్కి, ఇంకా ఎల్ఎన్టీ పర్సన్ వాళ్ళకు అండ్ మన గవర్నమెంట్కి కూడా. ఎందుకంటే గవర్నమెంట్ కూడా కొన్ని పథకాలు ఇప్పుడు రీసెంట్లీ వచ్చిన గవర్నమెంట్తో లాస్ట్ టైం గవర్నమెంట్ కూడా మనకు చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు కూడా ఈ చిన్న విషయము వాళ్ళ ముందు చూస్తుంటే చిన్న అంటే చాలా చిన్న విషయము ఇది. దీని గురించి కూడా మీ ద్వారా గవర్నమెంట్ కూడా మాకు ఆలోచించి మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.